రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదిక కానున్న వర్షాకాల శాసనసభ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అనే చర్చ జోరుగా జరుగుతోంది. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలతో పాటు పలు కీలక బిల్లులు, విధాన నిర్ణయాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునికీకరణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ సమావేశాలు సుమారు వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలతో పాటు పలు శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, సాగునీరు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని వివిధ అంశాల మీద నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని తగ్గించే తీర్మానం. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. అయితే యువతకు మరింత రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వయోపరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన అమలైతే దేశవ్యాప్తంగా యువత రాజకీయాల్లోకి మరింత చురుగ్గా రావడానికి మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై కూడా ప్రభుత్వం సభలో వివరాలు వెల్లడించనుంది. రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీ, పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, విద్యుత్, తాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలపై ప్రభుత్వ ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై కూడా సభలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీ భవన సముదాయంలో చేపట్టిన ఆధునికీకరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అసెంబ్లీ సెంట్రల్ హాల్తో పాటు మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేస్తున్న సదుపాయాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులను ఆగస్టు 10 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని కూడా సూచించారు. ఆధునీకరణ పూర్తయిన అనంతరం నూతనంగా అభివృద్ధి చేసిన అసెంబ్లీ భవన సముదాయాన్ని వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు మరింత మెరుగైన సౌకర్యాలతో పనిచేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిజిటల్ సదుపాయాలు, ఆధునిక సమావేశ వ్యవస్థలు, మెరుగైన భద్రతా ఏర్పాట్లు కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనలో సాధించిన పురోగతిని సభా వేదికగా ప్రజలకు వివరించే అవకాశం ఉండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రజా సమస్యలు, హామీల అమలు, ఆర్థిక పరిస్థితి, రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఒక గంట వచ్చి వెళ్తారా, లేక సమావేశాలు అయ్యేంత వరకు హాజరవుతారా అని బీఆర్ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కల్పించే వయోపరిమితి తగ్గింపు తీర్మానం, అసెంబ్లీ ఆధునికీకరణ పనుల ప్రారంభం, ప్రభుత్వ కీలక ప్రకటనలు, ప్రతిపక్షాల విమర్శలు ఇలా పలు అంశాలతో తెలంగాణ వర్షాకాల శాసనసభ సమావేశాలు రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి.